భారతదేశంలో రాహుల్ గాంధీ ఒక యూత్ పవర్ఫుల్ లీడర్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ, మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరు కాంబినేషన్ ని భారతదేశాన్ని రూలు అండ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. పక్కగా 2029లో రేవంత్ రెడ్డి సీఎం అవుతారు, మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అయ్యి ఈ దేశాన్ని రక్షణగా అయితే ఈ నరేంద్ర మోడీ ఉన్నాడో మన డేటాని వేరే ప్రపంచ దేశాలకు, యుఎస్ఏ దేశాలకు అమ్మి దౌర్జన్యంగా మన స్థితిగతులను తగ్గించి ఇప్పుడు చేస్తున్న యుఎస్ ట్రేడ్ డీల్ ఒకటి ఉన్నది. రైతులని అన్యాయం చేయడం కోసము ఈ నరేంద్ర మోడీ యుఎస్ డీల్ తీసుకురావడం జరుగుతుంది. రైతులు మోసపోతున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తగ్గియడం, నాశనం బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి నెక్స్ట్ రాహుల్ గాంధీని. జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. జీవన్ రెడ్డి గారికి 15 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన చరిత్రలో 15 సార్లు బీఫామ్ అందుకున్న ఘనత ఎవరంటే జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు పార్టీని ముందుండి సలహాలు ఇచ్చి పార్టీని నడిపించవలసిన జీవన్ రెడ్డి. కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. టిఆర్ఎస్ పార్టీ, కవిత పెట్టే పార్టీ, బీజేపీ పార్టీ అన్ని ఒకటే పార్టీలు, అవి ఒక ఏజెండా పై నడుస్తున్నాయి. ఇక్కడ జనాలని చీల్చి బీసీ వాదం ఎత్తుకుంటుంది కవిత. అది కోట్లను చీల్చి కంపల్సరీగా సీఎం అవుతారు. 2029లో కంపల్సరీ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం అవుతారు. మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. అదే మా ఏజెండా, యూత్ కాంగ్రెస్ ఏజెండా అదే. మేము నరేంద్ర మోడీని గద్దె దించాలి, రాహుల్ గాంధీని గద్దె ఎక్కించాలి. ఈ దేశ రక్షణ కోసం మాలాంటి యూత్ కాంగ్రెస్ అందరం దేశం మొత్తం తిరిగి పాదయాత్రలు చేసి కూడా రాహుల్ గాంధీని పీఎం చేసుకుందామని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.